డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో అన్లాకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఏమిటిది, ఎలా, టూల్స్ ఏంటివి, అసలు ఇది ఎందుకు అన్లాక్ చేసుకోవాలి, మరి లాక్ అయి ఉండడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటివి, ఈ విషయాలన్నీ మనం ఈనాటి ఎపిసోడ్ ద్వారా యోగా టీచర్, ట్రైనర్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ అండ్ కోచ్ హరీష్ వెలంది వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత మీ సందేహాలు అడగాలనుకుంటే, మీ ప్రశ్నలు అడగాలనుకుంటే, మీ జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్న అయినా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. వారే మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఆల్ రైట్, నమస్కారం హరీష్. నమస్తే రామ్ గారు. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అన్లాకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఏంటది, వాట్ ఈస్ దట్ ఆల్ అబౌట్? ఇది అన్లాక్, మన సెల్ఫ్ అనేది ఒక చాలా డీప్ కాన్సెప్ట్. మెడిటేషన్స్ కానీ, యోగా కానీ, ఇవన్నీ కూడా మన సెల్ఫ్కి డైరెక్ట్ చేసేటువంటి మార్గాలే. మన సెల్ఫ్కి డైరెక్ట్ చేసేటువంటి మార్గాలే. అయితే మనమంతా కూడా ఒక కండిషనింగ్లో ఉండిపోతాం. మనం జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఈరోజు ఈ క్షణం వరకు కూడా 99.99% కండిషనింగ్లోనే ఉంటాం. ఎవరైతే మెడిటేషన్స్, యోగా, ఇంకా డీప్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లాంటివి చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క సెల్ఫ్ అనేది కనిపించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఎంతో డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఓల్డ్ సెల్ఫ్ అనేది ఉంటుంది. అంటే దాన్ని నాశనం చేయాల్సి ఉంటుంది అనమాట. మన గతాన్ని, ఓల్డ్ యూని నాశనం చేయాల్సి ఉంటుంది. నాశనం చేయటం అంటే ఏంటి అంటే, మనకి ఇది చాలా భయంకరమైనటువంటి ఫీలింగ్ అనమాట. అరే, ఇప్పటిదాకా ఉన్నటువంటి నన్ను నేను చంపుకోవాలి అనేటువంటి ఫీలింగ్లో చాలామంది ఏమవుతుందంటే, స్టేయింగ్ ఇన్ ద కంఫర్ట్ జోన్. మనం ఇలా ఉంటే చాలు, బాగానే ఉన్నాం కదా, ఇంకా రిస్క్ ఎందుకు తీసుకోవాలి బెటర్గా అవటానికి అనేది ఏం చేస్తుందంటే, మిమ్మల్ని మీ యొక్క ఉన్నతికి తీసుకెళ్ళటానికి, అంటే మిమ్మల్ని ఒక గ్రేటెస్ట్ ఫ్యూచర్ సెల్ఫ్లోకి తీసుకెళ్ళటానికి అడ్డుగా ఉండిపోతుంది. అలా మల్టిపుల్ లైఫ్ టైమ్స్ నుంచి జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ టైమ్ యూ టేక్ బర్త్, యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ ద సేమ్ ట్రాప్ ఆఫ్ యువర్ ఓన్ ఇగ్నరెంట్ సెల్ఫ్. ఇగ్నరెంట్ అంటే మూర్ఖమైన అని కాదు, మిమ్మల్ని మీరు మరిచిపోయినటువంటి స్థితిని ఇగ్నోరెన్స్ అంటారు. ఓకే, ఫర్గెట్ఫుల్నెస్. మర్చిపోయాం, అంతే, మనల్ని మనం పరిపూర్ణంగా మర్చిపోయాం. ఆ పరిపూర్ణమైనటువంటి మరపుని ఎరుకలోకి తీసుకొని రావాలి కంప్లీట్గా. దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఎప్పుడైతే మనము ధ్యానంలో రెగ్యులర్గా ధ్యానం కంపల్సరీ చేయాలండి. మనం బ్రష్ ఎలా చేసుకుంటామో కంపల్సరీ ధ్యానం అలా చేయాల్సిందే. చెయ్యలేదు అంటే ఆ రోజు హోంవర్క్ చేయనట్టే. ఇక్కడ మనకి ఎవ్వరు పనిష్మెంట్ అనేది ఇవ్వరు. మన జీవితమే మనకి లెసన్స్ నేర్పిస్తుంది. స్కూల్లో అంటే హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్, రివార్డు, హోంవర్క్ చేస్తే అవార్డు, అంతే. ఇక్కడ ఏముండవు, లైఫే చూపిస్తుంది. లైఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ టీచర్ అని చిన్నప్పుడు అంటే అర్థం కాలేదు. మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుకి, ఈ క్షణానికి లైఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ టీచర్. ఎస్. అండ్ హరీష్, మీ లైఫ్లో ఈ అన్లాకింగ్ ద సెల్ఫ్, అసలు అన్లాక్ చేసుకోవాలి, మనల్ని మనం మర్చిపోయాము అని ఎప్పుడు మీకు అర్థమైంది? ఎప్పుడు మీరు ఇటువైపు వచ్చారు? ఏ ఏజ్లో? ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 నుంచి, నాకు ఇప్పుడు 40 years. నాకు 17వ ఏట నుంచి మా అన్నయ్య ధ్యానం నేర్పించాడు. అయితే సరే, ధ్యానం నేర్పించటం ఒక ఎత్తు అయితే, మన వరకు చేరుకోవటానికి చేసే జర్నీ చాలా ఎక్కువ కాలం తీసుకుంటుంది. ఎందుకు అంటే, సరిగ్గా ధ్యానం చేయకపోతే
ఎరుకతో ధ్యానం చేయకపోతే, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ మనకిచ్చినటువంటి ఏదైతే టూల్ ఉంటుందో దాన్ని సరిగ్గా ఫాలో అవుతూ అన్ని క్షణాలలో ఫాలో అవుతూ ఉంటే, ఆ ఆబ్జెక్ట్ ఆఫ్ టూల్ ఏదైతే మనం ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అని పత్రి సార్ చెప్తారు. ఠీకే, సుభాష్ పత్రి గారు ఆయనకి నిత్యం రుణపడి ఉండేటువంటి అపారమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనందరికీ ఇచ్చారు అండ్ ప్రపంచానికి ఇచ్చారు. అయితే దీన్ని ఆనాపానసతి అంటాం కదా. సో ఈ సింపుల్ టూల్ ఒక్కటి చాలు మనతో మనం బాగా డీప్గా కనెక్ట్ కావటానికి. ఇదే మన గురువు, ఇదే మన ఆత్మకి పరిచయం చేసే, మన ఆత్మని మనకు పరిచయం, మన యొక్క ఒరిజినల్ సెల్ఫ్ని పరిచయం చేసేటువంటి టూల్ అన్నమాట, ఈజియెస్ట్ టూల్. చాలామంది అంటారు రకరకాల టూల్స్ ఉన్నాయి. ఎస్ ఉన్నాయి, రకరకాల టూల్స్ ఉన్నాయి. కానీ ఎన్ని టూల్స్ ప్రాక్టీస్ చేసినా చివరికి మనతో మనం కూర్చోడానికి ఈజియెస్ట్, అలా టక్ మన డోర్ నాక్ చేస్తే ఓపెన్ చేయగలిగేటువంటి టూల్ ఇది. ఇప్పుడు ఒక వెహికల్కి మనకు ఇన్స్ట్రుమెంటల్ టూల్స్ ఉంటాయి, టూల్ కిట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. నంబర్ ఆఫ్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి, కానీ ఒక్కటే సూట్ అవుతుంది, ఒక్కటే సూట్ అవుతుంది ఆ పర్టికులర్ రివీట్కి. సిమిలర్ మేనర్ మన సోల్ని అన్లాక్ చేసుకోవడానికి ద ఓన్లీ టూల్ ఈస్ ఆనాపానసతి గోయింగ్ విదిన్ అంటారు. అవును, వావ్. ఓకే, ఆనాపానసతి. బట్ దేర్ ఆర్ గ్రేటర్ టూల్స్ ఆల్సో, వాటిని కూడా డినై చేయడానికి లేదు. యా, ఓకే. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీ ఉందనుకోండి, నా బండి స్కూటీ జెస్ట్, ఓకే, ఇట్ గివ్స్ 110 cc మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ దెర్ ఆర్ గ్రేటర్ వెహికల్స్, హార్లీ డేవిడ్సన్ లాంటివి, లేకపోతే కేటీఎం లాంటివి, లేకపోతే ట్రయంఫ్ లాంటి బండ్లు ఉన్నాయి, అద్భుతమైనటువంటి వేగాన్ని, అద్భుతమైనటువంటి ఇది చేయగలిగేవి. మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఎక్కువ, నార్మల్గా ఉంటూ కాదు. ఇఫ్ యు ఆర్ లెవెలింగ్ అప్, దానికి తగ్గ మెయింటెనెన్స్ కూడా పెరుగుతూ పోతుంది. ఓకే, దానికి తగ్గ కెపాసిటీ కూడా వస్తూ ఉంటుంది. ఆల్ రైట్. నేను ఉన్న స్థితిలోనే ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఆనాపానసతి టూల్ పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకా అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఇంకా అద్భుతమైనటువంటి టూల్స్ని ప్రాక్టీస్ చేయాలి. అందుకే పత్రి సారు అన్ని ప్లాట్ఫామ్స్ని కూడా అన్ని నేర్చుకోమని, అన్ని తెలుసుకోమని, నేర్చుకోవాలి, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని చెప్తారు. ఆ నేర్చుకోవడం ఎలా నేర్చుకోవాలనేది నేర్పిస్తుంది ఆనాపానసతి. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ బేసిక్ టూల్ అనమాట ఇది. బేసిక్ టూల్, బేసిక్ అండ్ వెరీ అడ్వాన్స్ టూల్. టూల్ ఇప్పుడు బాగా అడ్వాన్స్ సాధనలు చేసే వాళ్ళకి అనంతమైనటువంటి మీ నేచర్ని, ఈ ఇన్ఫైనైట్ నేచర్ ఆఫ్ ద యూనివర్స్ విత్ ఇన్ అండ్ వితౌట్ ని కనెక్ట్ కావాలి అంటే పెద్ద పెద్ద గురువులకు కూడా చివరిలో ఆనాపానసతి చాలు. మరి ఇంత పెద్ద వర్డ్స్ నేటి యువతకి, విద్యార్థులకి అవసరమా? ఎలా? మళ్ళీ అదే చెప్తున్నాం కదా, నేటి యువత, ఎవ్రీబడి ఈజ్ యువత, ఎవ్రీ సోల్ ఈజ్ యంగ్, ఎవ్రీ సోల్ ఈజ్ యంగ్ ఇన్ ఇట్స్ నేచర్. యంగ్ అంటే ఏంటి? ద ఇన్స్పైరింగ్ స్పిరిట్ ఆఫ్ ద సన్ విత్ ఇన్. మనం ఒక సూర్యుడు లాంటి వాళ్ళం. ఆ సూర్యుడి యొక్క శక్తిని మనం తక్కువగా మాడ్యులేట్ చేసుకోవాలనుకుంటే తక్కువ లైట్ ఇస్తుంది, ఎక్కువగా మాడ్యులేట్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ లైట్ ఇస్తుంది. బాడీని బట్టి తక్కువ ఏజ్ ఎక్కువ ఏజ్ కాదు, సోల్ పరంగా ఎవ్రీబడి సోల్ పరంగా. యాక్చువల్గా ఏంటంటే మన బాడీకి మనం జన్మ తీసుకునే ముందే రకరకాల సీల్స్ ఉంటాయి, మినిమం 14 సీల్స్ ఉంటాయి మా గురువు గారు చెప్పారు. సీల్స్ 14 సీల్స్. ఇప్పుడు మీరు హరీష్ అనే శరీరంలో సస్టైన్ కావటానికి ఒక ఇది కావాలి, ఎనీ ఎనర్జీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్ కానీ, ఈ లైటింగ్కి సర్టెన్ వాటేజ్ అని ఉంటుంది, దానికి మినిమం వోల్టేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా. మోర్ వోల్టేజ్, హై వోల్టేజ్ వస్తే ఏమవుతుంది? అది అన్స్టేబుల్ అయిపోతుంది, లేకపోతే సమ్టైమ్స్ డిస్ట్రక్ట్ కూడా అవుతుంది. కానీ హ్యూమన్ బాడీ ఈజ్ అన్ అమేజింగ్ ఎక్విప్మెంట్ వేర్ యూ కెన్ అప్గ్రేడ్ యువర్ డిఎన్ఏ, అప్గ్రేడ్ యువర్ కెపాసిటీ, అప్గ్రేడ్ యువర్ పొటెన్షియల్. అన్ని రకాలుగా అప్గ్రేడ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టూల్స్ అన్నీ మన డిఎన్ఏలోనే ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. వావ్. సంకల్పాల ద్వారా నేను యాక్టివేట్ కావాలి అనుకోవాలి. అఫ్ కోర్స్ వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు అలౌ మోర్ ఎలక్ట్రిసిటీ, మీ శరీరంలోకి ఎక్కువ శక్తిని అలౌ చేసేటప్పుడు ఏవేవైతే తక్కువ స్థాయిలో ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి. ఓకే.
దీన్నే క్లియరింగ్ ఆఫ్ ద ఓల్డ్ సెల్ఫ్ అంటారు. క్లియరింగ్ ఆఫ్ ద ఓల్డ్ సెల్ఫ్ అంటే అది. సాధన ద్వారా చాలా చేంజెస్ వస్తాయి. రెగ్యులర్గా చేయాలి, రెగ్యులర్గా చేస్తూ ఉంటే రెగ్యులర్ చేంజెస్ వస్తుంటాయి. ఎందుకంటే మనిషి యొక్క మనస్సు ఎన్నో వేల రకాల లక్షల రకాల వికారాలని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. సర్కమ్స్టాన్సెస్ కానీ సరౌండింగ్స్ కానీ వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి మనం తీసుకునేటువంటి డెసిషన్స్ని బట్టి అది రకరకాలుగా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఈ ఎగ్జిబిషన్లో సమ్టైమ్స్ ఇట్ లూజెస్ ఇట్స్ పాత్, దాన్ని అధోగతి చెందడం అంటారు, పాత్ నుంచి డైవర్ట్ కావటం అంటారు. సో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఇది డే టు డే లైఫ్లో ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ఇది కామన్గా వర్తించేటి ప్రిన్సిపల్. వయసు ఏదైనా, ప్రొఫెషన్ ఏదైనా, సంబంధమే, జెండర్ ఏదైనా, జెండర్ టాకింగ్ అబౌట్ ఇన్నర్ సెల్ఫ్. మరి ఇంత సాధన చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ మరి నువ్వెందుకు అంటే ఇప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకునేది ఏంటంటే ఇంత సాధన చేస్తున్నప్పటికీ కూడా సరి అయిన సాధన చేస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే, ఇంత సాధన చేస్తున్నప్పటికీ కూడా మార్పులు డ్రాస్టిక్గా ఎందుకు రావట్లేదు? అయితే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అని రెండు ఉంటాయి. సొసైటీ 100% చేంజ్ కావాలి అంటే ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ కలెక్టివ్ గ్రూప్ ఎఫర్ట్. అందరు కలిసి పని చేస్తే కానీ సొసైటీ ఇవాల్వ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటిస్ సివిలైజేషన్ కానీ లేకపోతే మహాభారతంలో మహాభారతంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగా ఇవాల్వ్డ్ మాస్టర్స్. దుర్యోధనుడు ఇవాల్వ్డ్ మాస్టర్ కాదా అంటే తప్పకుండా ఇవాల్వ్డ్ మాస్టర్. తీసుకున్నాడు, ఆ రోల్ తీసుకున్నాడు. కాకపోతే టైం లైన్స్ అనేవి ఉంటాయి. భగవద్గీత కూడా ఒక కొంతటి వరకు అది టీచింగ్. దాన్ని దాటి మనం ఇప్పుడు ఎర్త్ నాలెడ్జ్ దాటి గ్యాలక్టిక్ నాలెడ్జ్లోకి వెళ్ళబోతున్నాం. వీఆర్ బికమింగ్ గ్యాలక్టిక్ సిటిజన్స్. ఎర్త్ ఈజ్ ఎ గ్యాలక్టిక్ సిటిజన్. గ్యాలక్టిక్ సిటిజన్. ఇప్పుడు మనం ఎలా అయితే భారతదేశం యునైటెడ్ నేషన్స్లో టాప్ 5 దాన్ని ఏమంటారంటే యునైటెడ్ నేషన్ లో టాప్ కౌన్సిల్ మెంబర్గా ఉండాలని మనకు కూడా ఒక లక్ష్యం, అలానే భూమికి కూడా ఉంటుంది. ఆ కౌన్సిల్లో మనం యుఎస్, యూకే పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని మేమే పెద్ద ప్రపంచానికి మార్గదర్శకులు అంటారు. మనల్ని మనం అలా ఊహించుకోవడానికి లేదు. ఎందుకంటే మనకన్నా బాగా ఇవాల్వ్డ్ సివిలైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఎంత ఇవాల్వ్ అయితే అంత కంపాషన్ అనేది పెరగాలి. ఓకే, అది లిట్మస్ టెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఎదిగాము అని చెప్పడం కాదు, అది కనబడాలి. ఎగ్జాక్ట్లీ, ఆ కంపాషన్లో కనబడాలి. యుద్ధాలు లేకుండా కలిసి ముందుకు వెళ్ళగలిగితే వీఆర్ ఎవాల్వ్డ్. మీ శక్తి ఎంత పెరుగుతోంది అంటే అంత టీం పెరగాలి మీకు. అచ్చా, టీం కూడా కలిసి నడిచే వాళ్ళు పెరగాలి. అంతే కదా. ఇప్పుడు ప్రతిసారి ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఇంత ఎఫర్ట్ ఈరోజు మనం మాట్లాడుకోగలిగే వాళ్ళం, ఇంత ప్లాట్ఫామ్ వచ్చేది. ఈ ప్లాట్ఫామ్ వచ్చేదే కాదు. మీరెవరు, నేనెవరు, హూ ఆర్ వి? yes we met through PSSM only. అంతే, మనకు క్లియర్గా రిజల్ట్స్ తెలుసు కదా. అట్లానే మోర్ నెంబర్ ఆఫ్ ఎప్పుడో ఒకసారి కలిసినా కానీ, ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైమ్ వి మెట్ కదా, ఇదే కదా డైరెక్ట్ మీటింగ్కే కలిసాం. బట్ ద కోర్ కనెక్షన్ ఈజ్ ద ట్రూ స్పిరిట్. PSSMే కాదు, నౌ వీఆర్ ఎవాల్వింగ్ ఇన్ టు ఐడెంటిటీలెస్ స్టేజ్ ఆఫ్ సోల్, యూనియన్ ఆఫ్ ద సోల్, వన్నెస్ ఆఫ్ ద సోల్. మనమంతా పరమాత్మ పదార్థమే కదా. నిత్యం అలాంటి పర్స్పెక్టివ్లో, అలాంటి పాసిబిలిటీస్ ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలి. ఉంటే మనకి పొటెన్షియల్ మనకి న్యాచురల్గా పెరుగుతుంది. మెటీరియల్ ఫామ్లో ఉన్నటువంటి బండి కూడా మనకు రెస్పాండ్ అవుతుంది. ఎందుకు ఎన్నోసార్లు పెట్రోల్ అయిపోతే కరెక్ట్ బంక్ దగ్గరికి ఎందుకు ఆపుతుంది? అది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఒక్కసారి, 2 సార్లు, కోఇన్సిడెన్సెస్ ఆర్ కోఆపరేటివ్ ఇన్సిడెన్సెస్. కోఆపరేటివ్ ఇన్సిడెంట్స్ అంతే, కోఆపరేటివే. డెఫినెట్లీ బండి కోఆపరేట్ చేయకపోతే ఇన్సిడెన్స్ ఎట్లా వస్తుంది? అంతే సంగతులు.
ట్రూ, దిస్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. Exactly. In future, you will see more and more interventions of the divine forces, extraterrestrial beings. ఎర్త్ మీదకి ఆల్రెడీ చాలా వచ్చినాయి. యూఎస్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అఫ్ కోర్స్ పీపుల్ విల్ గవర్నమెంట్స్ ఆర్ ఎనీథింగ్ దే విల్ ట్రై టు కవర్ అప్ బికాస్ పీపుల్ విల్ గెట్ స్కేర్డ్ అని అనుకుంటారు. నో, నాలెడ్జ్ విల్ సెట్ పీపుల్ ఫ్రీ. నాలెడ్జ్ విల్ హెల్ప్ పీపుల్ ఇవాల్వ్ ఫాస్టర్ అండ్ డిసైడ్ ఫర్ బాగా డెమోక్రటిక్గా తయారవుతారు. అది ట్రూ డెమోక్రసీలోకి వస్తారు. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అనేది బాగా ఇంకా ఉన్నతిగా పెరుగుతుంది అనమాట. పీస్ పెరుగుతుంది, కొట్లాటలు తగ్గుతాయి, అన్నెసెసరీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అన్నెసెసరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా తగ్గిపోతాయి. ఠీకే. అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఫోర్సెస్ దట్ విల్ ట్రై టు సస్టైన్ బికాజ్ వాళ్ళకి కంట్రోల్ అనేది ఉంటుంది కదా, ఫైనాన్షియల్ కంట్రోల్ ఉంటుంది, పీపుల్ యొక్క జనాల యొక్క భయం యొక్క కంట్రోల్ ఉంటుంది. సో ఈ కంట్రోల్ని మెయింటైన్ చేయటం కోసం మార్కెట్లో వాళ్ళు నాన్ వెజ్ మంచిదని చెప్తారు, ఆల్కహాల్ మంచిదని చెప్తారు, స్మోకింగ్ మంచిదని చెప్తారు. ఠీకే. సమ్వేర్ నీ బ్రెయిన్లో మీ కెమికల్స్ని ఎప్పుడూ మ్యానిపులేట్ చేస్తారు. నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఐ హ్యావ్ ఎ సైకాలజీ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఒక 6 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినప్పుడు 6 సంవత్సరాలు డెప్త్గా చదవాల్సి వచ్చింది. అండ్ అలా దాంతో పాటు ప్యారల్గా స్పిరిచువాలిటీ ఎన్ని పుస్తకాలు చదవడం జరిగింది. సో ఈ కనెక్షన్స్, రియాలిటీ, నా మీద ఎక్స్పెరిమెంట్స్, మీ మీద మీరు చేసుకున్న ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ కలెక్టివ్ నాలెడ్జ్. రైట్. రెజనెన్స్, మాట్లాడుకున్నప్పుడు తల ఊగుతూ ఉంటుంది నిజంగా కరెక్టా కాదా అని. రెజనెన్స్ ఇలా అంటాం లేదు, ఇలా అంటాం కదా. సో ఇంత కలెక్టివ్, దీన్ని కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ లోకి యూత్ రావాలి. ఎందుకంటే గెలాక్టిక్ సిటిజన్స్ అవ్వబోతున్నాం అనే దానికి ఇప్పుడున్న జనరేషన్ అందుకే వచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ. సాధన చేస్తే ఇన్ ద కమింగ్ 10 years 2036 చాలా మంది మాస్టర్స్ కూడా అంటున్నారు 2036 తర్వాత ఎవరైతే సస్టైన్ కాగలుగుతారో దే విల్ లివ్ ఎ గ్రేట్ లైఫ్ ఆన్ ప్లానెట్ ఎర్త్. వావ్. ఇట్ ఈస్ ఇప్పుడు గట్టి లిట్మస్ టెస్ట్ నడుస్తుంది. ఇప్పుడు అంతా 2025 ఆన్వర్డ్స్ స్టార్టెడ్. ఇట్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్, బట్ ఉధృతి పెరిగింది, చాలా పెరిగింది. ఇప్పుడు ఇక టెస్ట్ అంటే అప్పుడు జస్ట్ మన ఏంటి మంత్లీ టెస్ట్ లాగా, వీక్లీ టెస్ట్ లాగా ఉండేటి 2020 నుండి. ఇప్పుడు డైరెక్ట్ ఫైనల్ టెస్ట్లు ప్రారంభమైనాయి. ప్రీ ఫైనల్ అనుకోవచ్చా? మేబీ ఈ ఇయర్ నుంచి యాక్చువల్లీ ప్రీ ఫైనల్ గ్రోత్ కోసం ప్రీ ఫైనల్ అసలు ఆ రెగ్యులర్ కన్స్ట్రక్ట్ లో ఉండదనే అనుకుంటున్నాను నేను. ఈ స్కూల్ కన్స్ట్రక్ట్ లో ఉండదు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం కదా, లైఫ్ ఈజ్ గ్రేటెస్ట్ టీచర్ అని. లైఫ్ ఈజ్ టఫెస్ట్ టీచర్ అని. అదే దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. నేను కూడా గత 4 నెలల క్రిందటి వరకు అఫ్ కోర్స్ ఐఎమ్ హెల్పింగ్ మై మదర్ అండ్ ఫాదర్ టు గెట్ వెల్. ఐ with the blessings of the masters, with the blessings and kindness, with the effort of our sadhana, I would be able to help my mother and father in healing their health and stabilizing the life. ఆ జీవితాన్ని మనం స్థిరంగా పరుచుకోవడానికి హెల్ప్ చేసాం. వాళ్ళని కోల్పోయిన తర్వాత ఇంకా ఎక్కువ సమ్ టైమ్స్ మన ఇష్టమైన వాళ్ళని కోల్పోయినప్పుడు బేసిక్గా వి విల్ లూజ్ అవర్ సెల్ఫ్. ఒక పార్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ చనిపోతుంది. సిటిజన్స్ అవుతున్న టైంలో అందరూ యువత ముఖ్యంగా రావాలి అనేది చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో దెన్ ఇంకా అన్లాక్ చేసుకోవడానికి టూల్ కూడా చెప్పారు. సో ఎందుకు అన్లాక్ చేసుకోవడం వల్ల ఎలా ఉంటాం మనం ఫిజికల్ వరల్డ్లో కూడా? ఇప్పుడు కావాల్సిన మేనిఫెస్టేషన్స్ కూడా జరుగుతాయా? ఫస్ట్ బేసిక్ డిజైర్ ఆఫ్ ద సోల్ ఏమిటంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. మేనిఫెస్టేషన్లు, మనం అనుకున్నది జరగటము, ఇవన్నీ ఫస్ట్ నువ్వు స్వేచ్ఛగా ఉండగలిగితే నీ శక్తిని కూడా స్వేచ్ఛగా తీసుకెళ్ళగలుగుతావు. వావ్. మీ శక్తిలోకి మీరు స్వేచ్ఛగా వెళ్ళగలగాలి. తన శక్తిలోకి తను. ఓహో, ఫస్ట్ అది స్వేచ్ఛ అంటే. ఎగ్జాక్ట్లీ. ఇంప్రింట్స్ ఏం చేస్తాయంటే ఈ శక్తిలోకి ఫ్రీగా వెళ్ళనీయవు. దాన్ని మన ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్, ఇప్పుడు ప్రోగ్రామింగ్, ఎన్ఎల్పి కానీ, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ కానీ, ట్యాపింగ్ కానీ, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఇట్ ఈస్ టచింగ్ యువర్
సబ్ కాన్షియస్ పర్సనాలిటీస్, సబ్ పర్సనాలిటీస్. ఎస్. ఇవి మల్టిపుల్ లైఫ్స్ నుంచి కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు ఒక్కో పర్సనాలిటీ 100 years నుంచి 700 years, మా గురువు గారు అంటుంటారు అనమాట, కొన్ని పర్సనాలిటీస్ 100 years నుంచి 700 years వరకు కూడా ఉంటాయట. మరి 700 years అంటే 7 జన్మలు ఆల్మోస్ట్ యావరేజ్ హ్యూమన్ లైఫ్ కరెంట్ తీసుకుంటే గనక అంతే. ఠీకే. మరి 700 సంవత్సరాలు అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? సో దాన్ని బ్రేక్ చేసుకునే అవకాశం ఈ జన్మలోనే ఉందా? అబ్సల్యూట్లీ. ఈ మూమెంట్ లోనే ఉంటుంది. ఈ మూమెంట్, వావ్, ఈ మూమెంట్ లోనే ఉంటుంది. దానికి మీ విల్లింగ్నెస్ కావాలి. ఎన్నో లాస్ ఇవన్నీ కూడా విల్లింగ్నెస్ లేకనే కదా ఇంప్లిమెంటేషన్లోకి రానిది. ప్రూవ్ అయినది అంతా, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మన విల్లింగ్నెస్ తో తీసుకోవడమే ఉంది, అలౌ చేయాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. పరిపూర్ణమైనటువంటి ఎరుకతోటి తీసుకునేటువంటి నిర్ణయాలే మనకి పరిపక్వతలోకి తీసుకురాగలుగుతాయి. నేను ఈ ఇంటర్వ్యూ మళ్ళీ వినాలి, నా ఇంటర్వ్యూ నేనే వినాలి. ఇట్ ఈస్ సో ఇప్పుడు ఈ మాటలు ఉన్నాయి చూసారా, పరిపూర్ణమైనటువంటి ఎరుకతో తీసుకున్నటువంటి నిర్ణయాలే పరిపక్వతలోకి, ఇవి నా మాటలు కావు. ఐ కుడ్ ఫీల్ ఇందాక నుంచి కూడా I am listening to my own self parallelly that these are not my words, these are flowing through me from the divine. అయితే ఈ రావాలి అంటే ఎంటీగా కావాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ షుడ్ బీ మూవ్డ్ అవుట్. అఫ్ కోర్స్ మనల్ని యూజ్ చేసుకొని మన ద్వారానే వస్తాయి. అంటే ఇది సబ్జెక్ట్కి మనం చెప్పడానికి ఆ సాధకులకు ఇలా ఫ్లో అవ్వడం ఓకేనే. ఇప్పుడు యువత విద్యార్థుల గురించే మాట్లాడదాం ఎక్స్క్లూజివ్లీ, ధ్యాన యువ అదే కాబట్టి. మరి వాళ్ళ ఫిజికల్ లైఫ్లో కావాలనుకున్నవి సాధించడానికి కూడా ఈ ఫ్లో ఇలా అవ్వడానికి ఏం చేయాలి? నేనేం చెప్తానంటే, మీరు సాధించాలనుకుంటే సాధించండి, లేకపోతే అవసరం లేదు. దట్ ఈస్ అప్ టు యూ. ఓకే. ఎందుకు అంటే సాధించి ఏం చేయాలి? ఐఏఎస్ అయ్యారు, ఓకే. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, ఓకే. సూపర్ రిచ్ అయ్యారు, ఓకే. ఆర్ యూ పీస్ఫుల్? ఆర్ యూ కంటెంట్? ఆర్ యూ ఇన్ కంటెంట్మెంట్ విత్ యువర్ సెల్ఫ్? మీతో మీరు పరిపూర్ణంగా ప్రశాంతంగా ఉండగలరా? మీ రిలేషన్షిప్స్లో పరిపూర్ణంగా ప్రశాంతంగా ఉండగలరా? ఇట్స్ ఎ డే టు డే వర్క్. ఓకే. నేనేం చెప్తానంటే, ఇఫ్ నాలాంటి వాళ్ళు ఏదైనా చేయగలిగారంటే, ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలిగారంటే, ఎవరికైనా ఏదైనా సాధ్యం. ఎందుకంటే నా జీవితంలో అట్మోస్ట్ డౌన్ మూమెంట్స్ కూడా చూశాను, అట్మోస్ట్ హైయెస్ట్ మూమెంట్స్ కూడా చూశాను. ఇప్పటికీ అట్మోస్ట్ డౌన్ మూమెంట్స్ చూస్తున్న ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ రోజు పొద్దున్నే 10 నాకు ఒక వార్త వచ్చింది దట్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ రిజైన్ ఫ్రమ్ హిస్ జాబ్, నాట్ ఏబుల్ టు టాలరేట్ ద స్ట్రెస్. నేను అతనికి ఇచ్చినటువంటి హార్ట్ఫుల్ థింగ్ ఏంటంటే, డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నువ్వు ప్రేమించుకోవటం మాత్రం వదలకు. అది జాబ్లో ఉంటావా బయట ఉంటావా, ఇట్ ఈస్ యువర్ డెసిషన్. నీకు శాంతిగా అవటం కోసం జాబ్లోంచి బయటకు వచ్చి, ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెల్ఫిష్నెస్, స్వార్థం కాదు ఇది. అది అర్థం అవ్వాలి ఫస్ట్ అందరికి. ఆత్మ ప్రేమ, ఇది వైరాగ్యం. వైరాగ్యము అంటే ఏంటంటే, ఏదైతే నువ్వు కాదో వాటి నుంచి నీలోకి ఏదైతే ఒరిజినల్గా నువ్వో దానిలోకి రావటం. మరి దీనికి ఇంకా ఏదైతే నువ్వు కాదో అనడానికి ఎంత ఫైన్ లైన్స్ అనేవి ఏవి లేవు. ఎందుకంటే ఇట్స్ యువర్ జర్నీ, ఇట్స్ మై జర్నీ. నీ జర్నీని నేను డిసైడ్ చేయలేదు, నీ జర్నీకి నువ్వే సృష్టికర్తవి, నా జర్నీకి నేనే సృష్టికర్తని. సిట్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు కూర్చోండి, రాసుకోండి నా భయాలేంటి, నా వీక్నెస్లు ఏంటి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని దగ్గర నుంచి నిర్ధారణ తీసుకోవాల్సిన అవసరం లేదు, అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లిస్ట్ అవుట్ ఆల్ యువర్ ఫియర్స్, లిస్ట్ అవుట్ ఆల్ యువర్ పాజిటివ్స్, లిస్ట్ అవుట్ ఆల్ యువర్ వీక్నెస్. నీ దగ్గర ఏమేమి లేవో నువ్వు బెటర్గా ఉండటానికి. నీ లక్ష్యాలు, నీ లక్ష్యం నువ్వు కాదు, నీ ఉన్నతి మాత్రమే నువ్వు. ఉన్నతిని
ఉన్నతిని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎటు లక్ష్యాలన్నీ ఎక్కడికి వెళ్ళబడాలో ఏవి చేయించబడాలో చేయించబడతాం, అంతే. చేయించబడతాం. దీన్నే రైజింగ్ ద వైబ్రేషన్ అంటారు. వావ్. యు ఆర్ బేసికలీ ద బీయింగ్స్ ఆఫ్ వైబ్రేషన్. మనం వైబ్రేషనల్ బీయింగ్స్ అంటే మన ఆత్మ కణాలు, మన పంచభూతాలు, బాడీలో ఉన్నటువంటి 5 డిఫరెంట్ ఎలిమెంట్స్తో ఉంటుంది. ఇది బాడీ 5 ఎలిమెంట్స్ కాదు అంటే దట్ పర్సన్ షుడ్ బి కెప్ట్ అసైడ్. అట్లా కాదు, అవి కాదు, ఇది వేరు అది వేరు, మందులు ఎందుకు వేసుకుంటున్నావు, ఫ్లెష్ అండ్ బోను అనుకోవద్దు. మందులు ఎందుకు వేసుకుంటున్నావు, సప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటున్నావు, న్యూట్రిషన్ ఎందుకు తీసుకుంటున్నావు, బయోలాజికల్ గా పొందుతాయనే కదా. సో మరి వై యువర్ బోన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇంకా టెక్నికల్ గా పోతే ఆస్టియోసైట్స్ అంటారు. మరి మనం బేసిక్గా మన స్కెలిటనే ఒక మినరల్ వెల్త్. మన బ్లడ్, మన బోన్స్, మజిల్స్, నర్వ్స్, ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ డిజైన్. మీరు ఒకసారి అనాటమీ చదివితే, మెడికల్ పుస్తకాలు తీసి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఫర్ అట్లీస్ట్ పిక్చర్స్ చూడగలిగినా కానీ అబ్బా నా శరీరం ఇంత అద్భుతమైనటువంటి కన్స్ట్రక్ట్ అని తెలుసు. ఇప్పుడు మనం కేబులింగ్ మనం బయట చూస్తాం కదా, ఇంట్లో కేబుల్స్ కానీ ఇవన్నీ ఆర్డర్లో ఉండవు, కానీ మన శరీరంలో కేబుల్స్, నర్వ్స్, న్యూరల్ పాత్వేస్, అంటే న్యూరల్ నెట్వర్క్స్ ఎంత పద్ధతిగా ఆర్డర్లో ఉంటాయో. ఆ ఇంటర్నల్ కేసింగ్ కానీ మహాద్భుతమైనటువంటి డిజైన్. అండ్ ఈ అద్భుతమైన డిజైన్ కి మళ్ళీ అప్గ్రేడ్ చేసుకునేటువంటి ఇది ఉంటుంది, అవకాశం ఉంది. ఒకప్పుడు మన బాడీ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి తోక ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకు? యాక్టివిటీ తగ్గిపోతే ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది. అంతేగా, యూజ్ అండ్ డిస్యూజ్ ప్రిన్సిపల్స్ చదివాంగా. అంతేగా, యూజ్ చేయకపోతే వెళ్ళిపోతుంది, యూజ్ చేస్తే పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. నాకు యోగా టీచర్ ఒక ఆయన ఉండేవాళ్ళు, మంచి చాలా అంటే ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచర్స్ అలైవ్. ఆయన పేరు ఎల్వి కుమార్ రెడ్డి గారు. ఎన్నోసారి వచ్చారు మన మెడిటేషన్, మనకి ధ్యాన మహాచక్రాల్లో కూడా మెడిటేషన్ తీసుకున్నారు. ఆయన న్యూక్లియర్స్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో చీఫ్ సైంటిస్ట్. నాకు తెలిసి ఇప్పుడు రిటైర్ అయి ఉంటారు. ఇప్పుడు కంప్లీట్లీ యోగా మీదనే నేర్పిస్తుంటారు. హిమాలయాలో రిట్రీట్స్ చేస్తూ ఉంటారు, హిమాలయాస్లో. అండ్ ఆయన న్యూట్రిషనల్గా చాలా గొప్ప ఇదన్నమాట. అయితే దాంట్లో కూడా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఫస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ ఫిజికల్ బాడీని పీక్ పర్ఫార్మెన్స్లో తీసుకెళ్ళటం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటారు ఎక్సర్సైజ్ చేయాలి, తినాలి. కొంతమంది తిండి తినకపోతే ప్రాణశక్తి, తిండి తినకపోతే బలం రాదు అంటారు. ఓకే, నేనేమంటానంటే, ఏ ప్రాణశక్తి అయితే మీకు అవసరమో, ప్రాణశక్తి అంటే అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రాణశక్తులు, ఎస్పెషల్లీ వేరే జీవులకి హాని లేకుండా ఉండేటువంటి ప్రాణశక్తిని కంపల్సరీ తీసుకోండి, అన్ని రకాలుగా. ఠీక్, ఏ జీవికి హాని జరగకూడదు. ఠీక్, ఆ ప్రాణశక్తిని తీసుకోండి, దాన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేయండి, దాన్ని యాంప్లిఫై చేసుకోండి. వావ్. ఠీకే, ఉప్పు కంపల్సరీ కావాలి. ఠీకే, మినరల్స్ శరీరానికి చాలా అవసరం. ఎందుకు అంటే మినరల్స్ దాంట్లో కూడా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ని ఎన్హాన్స్ చేయడంలో అవి బాగా ఉపయోగపడతాయి. ఏవైతే ఎనర్జీ ఫీల్డ్ని తక్కువగా డిగ్రేడ్ చేస్తాయి, ఆయిల్స్, ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. మనకి లోబ్సాంగ్ రాంపా గారు కూడా చెప్తారు, ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత ఫస్ట్ బేసిక్ కళలు మంచిగా వస్తాయి. నెక్స్ట్ మన శరీరంలోంచి బయటకు వెళ్ళి సూక్ష్మ శరీరయానం ఈజీగా చేయగలరు. ఓ వావ్, వాట్ ఏ న్యూ వండర్ఫుల్ పాయింట్. చాలా ఇంపార్టెంట్. పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మూల స్తంభమే లోబ్సాంగ్ రాంపా గారి పుస్తకాలు. యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు కంపల్సరీ చదవాలి యువత. ఎందుకు అంటే మన రెగ్యులర్ స్కూల్ పుస్తకాల్లో మన యొక్క ఐడెంటిటీని, మన యొక్క ఉనికిని ఎవరు చెప్పరు. దీస్ ఆర్ డిజైన్ టు మేక్ యూ వర్కర్, నాట్ టు మాస్టర్ యువర్ లైఫ్. ఇలాంటి పుస్తకాలు టు మాస్టర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు వివేకానందుడు లాంటి వాళ్ళని సుప్రీం ఎగ్జాంపుల్గా తీసుకుంటారు ఇండియన్ స్పిరిచువాలిటీలో. వరల్డ్ కూడా ఆయన ఇదిగా తీసుకుంటారు. పరమహంస యోగానంద గారు కానీ వీళ్ళందరినీ మంచి టాప్ ఎక్స్పోనెంట్స్ కింద తీసుకుంటారు. ఎందుకు? వివేకానందుడు తన సూక్ష్మ శరీరంతో
లేచి శరీరం ఇలానే ఉంటుంది, లేచి తను బుక్స్ వేరే వేరే లైబ్రరీలో పుస్తకాలు చదివాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు రీసెంట్గా డాక్టర్ స్ట్రేంజ్ అనే మూవీలో స్టీఫెన్ స్ట్రేంజ్ అనే క్యారెక్టర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే ఆయన నిద్రలో ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా ఎన్నో లైబ్రరీలో పుస్తకాలన్నీ చదువుతాడు. మరి వాళ్ళకి గుర్తుండవంటే అన్నీ గుర్తుంటాయి. ఫిజికల్ బాడీలోకి వచ్చినాక అన్నీ గుర్తుంటాయి కదా. ఫిజికల్ బాడీలోకి రావటం అనేది, ఫిజికల్ బాడీలో ఉండటం అనేది ఉండదు. ఆహా, రెండు ఒకటే. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆల్ ద టైమ్. అచ్చా, ఇది వేరు అది వేరు కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ అలైన్డ్. Exactly. వాట్ గ్రేట్ స్టేట్, వండర్ఫుల్ హరీష్. మీ నుంచి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు రెగ్యులర్ ఎపిసోడ్ ఇవ్వాలని మా విన్నపం. చివరిగా మీ మెసేజ్. నా మెసేజ్ ఏంటంటే, లవ్ యువర్ సెల్ఫ్ మోస్ట్. మెడిటేషన్ చేసుకోండి, బాగా శ్రద్ధగా చేయండి. ఎంత శ్రద్ధగా చేయాలో అంత శ్రద్ధగా చేయండి. మీ జీవితాన్ని మీరు టాప్ లెవెల్లో చూసుకోవాలి అంటే కంపల్సరీ డెప్త్స్లో సాధన అనేది కంపల్సరీ అవసరం. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారో అన్ని జీవుల్ని అలానే ప్రేమించండి, తప్పులేదు. ఠీకే. మీరు నార్మల్ అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్కి యువతకి ఇచ్చే మెసేజ్ కాబట్టి ఇన్ఫాక్చుయేషన్కి ట్రూ లవ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ట్రూ లవ్ స్టార్ట్స్ విత్ వన్ సెల్ఫ్ అండ్ ఇట్ పాసెస్ టు అదర్స్. It is beyond physical body's attraction. It is beyond likes and dislikes. It is completely divine. ఆ స్థితిలోకి మీరు రావడానికి మీరు కంపల్సరీ సాధన చేయాలి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ Thank you. హరీష్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, అన్లాకింగ్ ద ట్రూ సెల్ఫ్ అంటే ఏది మనం కాదో అది వదిలేసి ఏది మనమో మనల్ని మనం తెలుసుకోవడం, మర్చిపోయిన మనల్ని గుర్తు చేసుకోవడానికి ఏం చేయొచ్చో అన్ని టూల్స్ ఇచ్చారు. బాడీ ఎంత అద్భుతమో, వివేకానందుల వారు మిగతా వాళ్ళు ఎందుకు అంత స్పిరిచువల్ డైనమో అయ్యారో అన్ని విషయాలు తెలియజేశారు. వీరి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు చాలా బాగా నచ్చింది ఏంటి. హరీష్ వారి ద్వారా మీరు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, వారి ద్వారానే ఆన్సర్స్ ఇవ్వబడతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.